హాయ్ అండి. బెల్లంతో బ్రెడ్ హల్వాతో మీ ముందుకొచ్చాను. ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తున్నాను. బ్రెడ్‌ని ముందు సైడ్స్ కట్ చేసుకొని పీసెస్ కింద కట్ చేయాలి. చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో. ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు, బాదం, కిస్మిస్ కూడా వేయించుకోవాలి. జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా వేగిన తర్వాత అందులో బాదం పప్పు కూడా వేసుకోవాలి. బాదం కూడా వేగాక బౌల్లోకి తీసుకొని నేను ఫుల్ బ్రెడ్ వాడానండి. దీనికి పెద్దది ఒక ఫుల్ బ్రెడ్ తీసుకున్నాను. దానికి 1/2 కిలో బెల్లం కరెక్ట్గా సరిపోయింది. 1/2 కిలో బెల్లం 1/2 కిలో బెల్లం ముక్కల కింద చేసుకొని వేసుకున్నాను. అందులో ఒక గ్లాస్ వాటర్ పోసాను. గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మరిగిన తర్వాత పాకం ఏమీ రావసరం లేదండి. బ్రెడ్ హల్వాకి బెల్లంతో చేశాను కాబట్టి చాలా హెల్దీ అండి. షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా తినకూడదు కదా. బెల్లంతో కాబట్టి హెల్దీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం ఏం మారదండి. బెల్లంకి పంచదారకి బాగుంది. నేను కిస్మిస్ వేయించడం ఇందాక మర్చిపోయాను. అవి ఇప్పుడు కొంచెం గీ వేసుకొని వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. పాకం కూడా మరిగిందండి. కిస్మిస్ తీసుకొని పక్కన పెట్టుకొని ఆ పాకంలో బ్రెడ్ పీసెస్ వేసేసాను. బ్రెడ్ పీసెస్ అన్నీ వేసి కొంచెం నానేలాగా కొంచెం సేపు స్టవ్ మీదే ఉంచాలి. మగ్గుతుంది. పాకం అంతా పీల్చుకుంటుంది మొత్తం బ్రెడ్ అంతా. తర్వాత మీగడతో ఉన్న పాలు తీసి వేసాను. ఒక గ్లాస్ వరకు వేసాను పాలు. అది మీగడతోటి వేస్తే మనకి కోవా టేస్ట్ వచ్చిద్దండి. మనకు కావాలంటే అందులో పచ్చి కోవా కానీ స్వీట్ కోవా కానీ రెండు కలుపుకోవచ్చు. నేను పాలు మీగడతో ఉన్నవి వేసాను. యాలకుల పొడి వేస్తున్నాను. అవి మొత్తం పాకం పాలు అన్నీ పీల్చిన తర్వాత బ్రెడ్ మెత్తగా స్మాష్ చేసుకున్నట్టు చేసుకుంటే
రెడీ అయిపోయిద్దండి. బాగా నానిపోయిద్ది. కొంచెం సిమ్లో మంట ఉంచితే అదే నాని మొత్తం పాకాన్ని పీల్చుకుంటుంది. ఇప్పుడైతే రెడీ అయిందండి. ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, మన ఇష్టం ఏమేమి డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. కిస్మిస్ కూడా వేశాను. చాలా హెల్దీ అండి, బెల్లంతో చేశాను కదా. మీకు కూడా నచ్చితే రెడీ చేసుకోండి, ట్రై చేయండి ఒకసారి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే. సర్వ్ చేసుకొని రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాం. చాలా టేస్ట్గా బాగా వచ్చిందండి, ఒకసారి ట్రై చేయండి. జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి లాస్ట్. నేను అందులో కూడా చాలా వేసాను, పైన కూడా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు, బాదం, కిస్మిస్ అన్నిటితో గార్నిష్ చేశాను. నా రెసిపీ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలా తీసుకొని ఇలా నోట్లో పెట్టుకుంటే అస్సలు వదలరండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి.